హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. ఏంటి ఆకులు చూపిస్తుందని చూస్తున్నారా? ఇదేంటో గుర్తుపట్టారా? ఇది మా గార్డెన్లో వచ్చిన బచ్చల కూర అండి. ఈ బచ్చల ఆకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది మనము రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. ఇంకా ఇలా ఆర్గానిక్ వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకే దీంతో మీకు ఈరోజు ఒక రెసిపీ చేసి చూపిస్తానండి. అదేంటో తెలుసా? బచ్చల కూర పప్పు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దానికోసం ముందుగా నేను గార్డెన్లోకి వెళ్ళి ఇలా బచ్చల ఆకుని కట్ చేసుకుంటున్నానండి. ఈ బచ్చల ఆకు అనేది హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ బచ్చల ఆకుని రెగ్యులర్గా తీసుకుంటే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా గుండెకి కూడా చాలా మంచిదండి. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి. దీంట్లో ఉండే కాల్షియం వల్ల ఇది బోన్స్కి చాలా మంచిది. అందుకే పిల్లలైనా పెద్దవాళ్ళైనా రెగ్యులర్గా ఈ బచ్చల ఆకుని తీసుకుంటే చాలా మంచిదండి. ఇలా బచ్చల ఆకుని మొత్తం నేను తెంపి పెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా ఆకులుగా ఉన్నప్పుడు వాష్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుందండి. తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఉంచాలండి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయాక ఇప్పుడు దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా తరుక్కోవాలండి. ఇలా మొత్తం ఆకులని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పప్పు వేసుకోవడానికి కుక్కర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు పప్పు కోసం కందిపప్పును తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను పప్పు కోసం 2 గ్లాసెస్ వరకు కందిపప్పును తీసుకున్నానండి. తర్వాత దాంట్లోకి ఒక గుప్పెడు కన్నా కొంచెం తక్కువ శనగపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దాన్నంతా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకును వేసుకోవాలండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. ఈ పప్పులోకి నేను పచ్చికారం వేస్తున్నానండి. ఈ పచ్చిమిర్చి కారం వేస్తేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు దాన్ని మొత్తాన్ని పప్పులోకి వేసేసుకోవాలండి. ఇలా కొంచెం అడుగున ఏమైనా ఉంటే కొన్ని వాటర్ వేసుకొని ఇలా అనుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వెంటనే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పప్పు పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటే మంచిగా ఉడికిపోతుందన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకున్నాక పప్పుకి మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా 5 విజిల్స్ వరకు వచ్చాక ప్రెషర్ అంతా పోయాక ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఇదిగోండి పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకోవాలండి. మరి మెత్తగా చేయొద్దు. ఈ పప్పు కొంచెం పప్పు ఉంటేనే బాగుంటుందండి. ఇలా మంచిగా చేసుకున్నాక ఒకసారి వాటర్ పోసి కలిపేసుకోండి. ఇదిగోండి పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపుని రెడీ చేసుకుందాము. దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. అది మంచిగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అవి మంచిగా వేగాక ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి మంచిగా కలర్ వచ్చాక ఇప్పుడు దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని పప్పులోకి వేసేసుకుందాము. పప్పులో వేసినప్పుడు ఇలాంటి సౌండ్ రావాలండి. అప్పుడే తాలింపు మంచిగా అయిందనమాట. ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దాన్ని స్టవ్ పైన పెట్టి కాసేపు ఉడకనిద్దాము. ఇలా కొంచెం ఉడికాక మనం ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దామండి.
నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉడికితే పప్పు రెడీ అయిపోయినట్టేనండి. ఈ పప్పుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ పప్పు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన బచ్చల కూర పప్పు రెడీ అయిపోయినట్టే. ప్రాసెస్ నచ్చిందా అండి? నచ్చితే వెంటనే లైక్ చేసి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.